జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా విండ్ పవర్ అని మీరు వినే ఉంటారు. అంటే వాయు విద్యుత్ శక్తి. మనం రాయలసీమ అనంతపురం జిల్లాలకు వెళ్తే మనకి ఒక గాలి మర తిరగడం ద్వారా మనకి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక ప్రాణం లేని మర ఒక ఇనుప మొక్కలు వైర్లు పెడితే దాంట్లోంచి ఆ గాలిలో ఉన్న ప్రాణశక్తిని అది తీసుకొని కరెంటుగా ఉత్పత్తి అవుతుంది. మనల్ని కూడా నడిపించేది మనలో ఉన్న చైతన్యం. మనం మరలకు వాడేది కరెంట్ అంటాం, మన శరీరంలో ఉండేదని చైతన్యం అంటాం. ఒక ప్రాణం లేని మరలు ఒక గాలిని సక్రమంగా తీసుకుంటేనే అక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. అట్లాగే మన ప్రాణం ఉన్నటువంటి అవయవాలు, శ్వాసకోశాలు కానీ, నాసిక అవయవాలు కానీ, ఇవన్నీ కూడా మన దృష్టి కేంద్రీకరించి మనం శ్వాసని నియంత్రించగలిగితే మన శరీరంలో కూడా ఒక చైతన్య శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అట్లాగే యోగా చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నేల మీద ఎవరో చేయరు. మన పూర్వ ఋషులు కూడా కిందన జంతు చర్మాలు వాడేవారు, లేదంటే దర్భతో చేసినటువంటి చేపలు వాడేవారు. అంటే కరెంటు ఎక్కువ ఉత్పత్తి వస్తే మన భూమిలోకి వెళ్ళిపోవడానికి ఎర్త్ వైర్ ఎలా వాడతామో, మనం యోగా చేసేటప్పుడు వచ్చే శక్తిని భూమి లాక్కోకుండా ఆ శక్తిని మనలో నిలుపుకోవడం కోసం మనం మ్యాట్ కానీ దుప్పట్టు కానీ ఇలాంటివి వాడతాం అన్నమాట.